నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో రాసులు రత్నాలకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం. ఆర్బి సుధ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్, చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నారు రాసులకు సంబంధించి. మనకి తెలియని ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. డౌట్స్ ఉంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, మేడం మీతో మాట్లాడటం జరుగుతుంది. మకర రాశికి సంబంధించి ఏ రత్నం పనికి వస్తుందో మేడం మాటలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. సో మకర రాశి వారికి ఏ రత్నం పనికి వస్తుంది, వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారు ఆ రత్నం ధరించడం వల్ల చెప్పండి. తప్పక రత్నాలు ఎప్పుడైనా ఏంటంటే మనకి సూట్ అయ్యే రత్నం పెట్టుకుంటే తప్పక ఉన్నత స్థాయికి వెళ్ళిపోతారు. మనం ఇప్పుడు మాట్లాడేది మకర రాశి కనుక మనం శని గురించి మాట్లాడుకోవాలి. శనీశ్వరుడు అని చెప్పుకున్నాం. ఆయనే అన్ని మనకి ఇవ్వాలి. ఏంటంటే కెరియర్ ఆయనే ఇస్తాడు మనకి, అండ్ ఆల్సో లైఫ్ లాంజివిటీ కూడా ఆయనే ఇవ్వాలన్నమాట. అండ్ ఆల్సో రిలేషన్షిప్స్ కూడా. అంటే ఈ మూడు ఇచ్చేది ఆయనే. శనీశ్వరుడు అంతే, లైఫ్ చేంజ్ ఆయన కాలే పట్టుకోవాలి అన్నిటికీ. ఎందుకంటే కర్మ చేంజ్ అతనే. నేను ఇందాక బ్యాలెన్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్న తులారాశిలో ఫైన్ బ్యాలెన్స్ అనేది ఆయనే చూపిస్తాడు. అంటే ఏంటి లైఫ్ అనేది ఏంటి అనేది నేర్పిస్తాడు. అందుకంటే చాలా మంది ఏలినాట్స్ అని వచ్చిందని భయపడుతూ ఉంటారు. అంటే శనికి భయపడక్కర్లే. ఆయనతో మనం ఫ్రెండ్లీగా, అంటే మన ఫ్రెండ్ అనుకుందాం కాసేపు. కష్టాలు అనేవి సుఖాలు అనేవి కామనే కదా అందరికీను. అంటే అస్తమానం సుఖమే ఉండదు, అస్తమానం కష్టమే ఉండదు కదా. ఈ రెండు తెలుసుకుంటేనే కదా లైఫ్ అసలు సార్థకం అయ్యేదే అప్పుడు. అలాగే ఏంటంటే పిల్లలతో రిలేషన్షిప్ కానీ, పక్క వాళ్ళతో రిలేషన్షిప్స్, లేకపోతే ఇప్పుడు కొలీగ్స్తో రిలేషన్షిప్స్ అన్నీ కూడా మనం శనీశ్వరుని పట్టే చెప్తూ ఉంటాం అనమాట. ఎక్కువ అంటే సూచనలు చెప్తూ ఉంటాము. అలాగే మనం ఏంటంటే ఈ రాశికి ఎస్పెషలీ మనం నీలాలు చెప్పుకోవాలి. నీల బ్లూ కలర్, బ్లూ షఫైర్ అంటాం. ఆ రత్నం కూడా ఏంటంటే అంత ఈజీగా మనం ఇచ్చేయం అనమాట. దొరుకుతుంది, మనం అంత ఈజీగా ఇచ్చేయం అందరికీను. అవును, ఈ బ్లూది పెట్టుకోవడం వల్ల అసలు కలిసి రాదు, చాలా మంది ఉంటారు. ఈవెన్ బ్యాంగిల్స్ లో కూడా మాట్లాడుతారు. అవును, బ్లూ కలర్ ఎక్కువ ఇవ్వం అనమాట అలాగా. ఎందుకంటే ఇదే కారణం. ఎందుకంటే శనీశ్వరుడు ప్రీతి ఉందంటే, శనీశ్వరుడు బ్లెస్సింగ్ ఉందంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. అదే ఇష్టం లేకపోతే కిందకి దించేస్తాడు. ఆయన ఉన్న క్వాలిటీ అదనమాట. మీరు శని స్ట్రాంగ్ గా ఉన్న జాతకం చూసినా కూడా మనుషులు అలాగే ఉంటారు. అంటే ఇష్టమైతే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు. అలా కూడా ఉంటుంది. తక్కువ మితభాషి అంటాం, అలాంటి వాళ్ళు ఉంటారు అనమాట. ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళకి ఏం చెప్పుకోవాలంటే, వీళ్ళకి ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం ఈ రాశి వాళ్ళకి. అండ్ ఆల్సో ఏంటంటే అందరూ కలవాలి, అందరూ మనతో ఉండాలి, అందరూ ఈక్వల్ అనుకునే ఒక రాశి ఇది. యాక్చువల్గా నేను చాలా మంది చూసాను. అది అందరూ ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకునే రాశి. అందరూ ఒకలాగే, అంటే మనలాగే థింక్ చేస్తారు అనుకుంటారు. సో అది నిజం కాదు కదా అసలు. యాక్చువల్ గా అది అందరూ ఎందుకు మనలాగే థింక్ చేస్తారు? ఇంకా అప్పుడు ప్రపంచం అంతా ఒకలాగే ఉంటుంది, డిఫరెన్స్ ఉండదు కదా. ఉండదు. అది వీళ్ళకి కొంచెం అది తెలీదు అని చెప్పను. యాక్చువల్ గాను అలాంటి తత్వం ఉన్నవాళ్ళు అది కూడా ఏంటంటే నేర్చుకోవాలి కదా. అందుకనే మనం హెల్ప్ తీసుకోవడం, ఈ రత్నాలు కానీ, రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం కానీ, ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అండ్ శనీశ్వరుడు ఏంటంటే కర్మకారకుడు. అలాగే నేను ఇందాక చెప్పిన ఫిలాసఫికల్ ప్లానెట్. అలాగే ఫిలాసఫీ ఉంటుంది ప్లస్ ప్రీతి ఉంటుంది. ఈ రెండు యాక్చువల్గా నెగేట్ అయ్యేవి రెండూను. సో ఇలాంటి బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం ఈ జాతి రత్నాలు ఇవ్వడం కానీ, రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం కానీ, లేకపోతే ఒక పుణ్యక్షేత్రంకి వెళ్ళడం కానీ, సముద్ర స్నానం చేయడం అనడం కానీ, అందుకే చేస్తాం అనమాట. ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళకి శని ఇది రాశి కనుక ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువే చేసుకోవాలి అని చెప్పాలి. కానీ జనరల్గా మాట్లాడుకోవాలి అంటే మనం ఇచ్చేది నీలాలు ఇస్తాము. నీలాలు కూడా నేను ఇందాక చెప్పినట్టు అది అందరికీ అంత ఈజీగా ఇచ్చేయము. ఎందుకంటే నీలాలు ఇచ్చి కింద పడిపోయిన వాళ్ళు, నేను ఇచ్చి కాదు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాని బదులు వేరే స్టోన్ ఇవ్వవలసిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు అది కింద పడిపోతే మళ్ళీ కింద పడిపోవడం అంటే వాళ్ళు కింద పడిపోవడం, అది కిందకి వచ్చేయడం. ఎందుకంటే బిజినెస్ పీపుల్ ఉంటారు. ఎందుకంటే మనుషులు అంటే ప్రీతి చెప్పాను కదా. వీళ్ళు పెద్ద పెద్ద ఎంఎన్సీస్ అనుకుందాం కాసేపు. ఇప్పుడు ఎంఎన్సీ అనేది కామన్ అయిపోయింది కనుక. ఇదివరకు అయితే ఇండస్ట్రీస్ అని చెప్తాం, ఎస్పెషల్లీ ఐరన్ అలాంటి ఇండస్ట్రీస్ లో ఉంటారు, స్టీల్ ఇట్లాంటి ఇండస్ట్రీస్ లో ఉంటారు. అండ్ ఆల్సో మెషినరీతో ఎక్కువ పని చేస్తారు అని చెప్తూ ఉంటాం అనమాట. సో అండ్ ఆల్సో గవర్నమెంట్ లో కూడా ఉంటారు. ఇప్పుడు రోడ్స్ వేసేవాళ్ళు, రోడ్ లేయింగ్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉంటూ ఉంటారు. సో వీళ్ళందరూ బాగా ఉన్నత స్థాయికి రావాలి అన్నప్పుడు తప్పక జాతిరత్నం వేసుకోవాలి. కానీ ఏది వేసుకోవాలి అనేది పరిశీలించుకోవాలి ఖచ్చితం. అది మాత్రం
ఎందుకంటే గవ్వుకొని మన ఇదే రాసి కదా, ఇదే దీంట్లో మళ్ళీ వేరే ఉన్నాయి కదా మనకి. దట్టు శనీశ్వరుడికి సంబంధించింది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సన్ది కూడా ఉన్నారు కదా, సన్ అండ్ శని మళ్ళీ ఏమో కొంచెం డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి. సన్ స్టార్ ఉంటుంది అక్కడ. సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని పరిశీలించుకోవడం మంచిదే, ఎవరికి మంచిది వాళ్ళకే మంచిది. మన కోసం చెప్పట్లేదు కదా, యువతుల వాళ్ళ కోసమే చెప్తున్నాము. సో అది పాటించుకుని, అలాగే రత్నం తీసుకున్నప్పుడు తప్పక ఒకసారి చూసుకుని అన్నీను తీసుకుని వేసుకోవడం అనేది మంచిది. అలాగే రెమెడియల్ మెషర్స్ కూడా కొన్ని చేసుకోవడం మంచిది అనమాట. ఈ రాశి వాళ్ళకి ఎస్పెషలీ శని ఆధిపత్యం ఉంది కనుక అందరికీ అదే విషయం, బట్ వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాను.